మనిషిని తిట్టి చంపొచ్చు, కొట్టి చంపొచ్చు. వీళ్ళు మాత్రం ప్రేమతో చంపుతున్నారు. అది ఎలా తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ వెంకీ along with his monkeys. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు. ఈ కన్న తల్లి ఉండగా భూమి మీద నడుస్తున్నావా బాబు? నీ పాదాలు కందిపోతాయి బాబు. విషయం తెలిసిన నువ్వు ముందే చూసుకోవాలి కదా జానకి. బాబు ఇక్కడ నడువు బాబు. బాబు చెయ్యి పెట్టు. నేను పుట్టి 10 ఏళ్ళైంది, ఇంతవరకు నన్ను నడవలేట్లే. నేను నడుస్తాను. చూసావా జానకి, బాబు మాటలు ఎంత ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నాడు. చచ్చిపోయింది కన్న తండ్రి ఈ ప్రేమకు నేను తట్టుకోలేను. ఇంకొక రోజుంటే చచ్చిపోతాను. నేను పరారైపోతాను. బాబుకి ఏమిదా సార్ అందరు వచ్చినారా? అందరూ వచ్చినాము. బంపర్ స్టార్ అనీష్ బాబు ఫ్యాన్స్ అంటే అది అలా ఉండాలి. డైరెక్టర్ నువ్వే కదా? నేనే సామా. ఇప్పుడు స్టోరీ ఏంది ఇది సీను? 50 మంది విలన్లు ఒకేసారి మీ మీద అటాక్ చేద్దరు. వెంటనే ఒక్క సేతితో పొడిసి పోదపోతారా. ఇంకోసే ఖాళీగా ఉంది కదా, ఇంకో 50 మందిని రమ్మను. అనీష్ బాబు హీరోయిన్లు ఎంత మంది? హీరోయిన్లు ముగ్గురు అంటే అనీష్ బాబుకు కాదు, ముగ్గురు ప్లస్ ముగ్గురు ఆరుగురు. ఆరుగురికి ముగ్గురు కలిపి 9 మందిని పెట్టు. అదిదా బంపర్ సారు. ఇది షూటింగ్ ఎక్కడ? షూటింగ్ లొకేషన్ అండా. పద వెళ్ళదమ్మా. పదమ్మా. అమ్మంటే మెరిసే మేఘం, నాన్నంటే నీలాకాశం. ఏమండి జానకి, మన కొడుకు పారిపోకుండా ఉంటే ఈ రోజు వరకు వానికి 25 ఏళ్ళుండేయండి. లేదు జానకి, 20 ఏళ్లే ఉండే జానకి. అదేలా అండి? కాళ్ళకు 10 వేళ్ళు, చేతులకు 10 వేళ్ళు. என்னடா தமிழ் சூப்பர் ஸ்டார் అనీష్ దా నాది మొత్తం. ఏమండి అతను అచ్చం నీ కొడుకులాగే ఉన్నాడు చూడండి. జానకి అమ్మ తోడు జానకి, నాకే సంబంధం లేదు జానకి. ఏమండి నేను అనేది అచ్చం మన కొడుకులాగానే ఉన్నాడు చూడండి. అవును జానకి, అదేం బచ్చ, ఆడు మన కొడుకే జానకి. వెళ్దాం పదండి, నా కొడుకుని చూడాలని ఉందండి. పద జానకి పద. ఏమిరా ఇప్పుడు ఫైట్ ద లొకేషన్? అది సార్, అది సార్. నా కత్తి ఏదే? ఓకే ఎవరిదా ఇల్లు? జూనియర్ ఆర్టిస్టుల మాదిరి ఉన్నారు. బాబు అది జూనియర్ ఆర్టిస్ట్ కాదు బాబు, మీ అమ్మ. బాబు మీ అమ్మ. ఏ నాది అమ్మ నాన్న మీది కాదు, నాది అమ్మ నాన్న ఎప్పుడో ససి పూడ్చినది. పద బాబు పద. ఇదే బాబు మనది ఇల్లు. జానకి ఏమండి పొట్టు పెట్టు జానకి. ఏమండి కుంకుమ లేదండి? కుంకుమ లేదా? ఏమండి మన కొడుకు దొరికితే నిప్పుల మీద నడిపించాలని మొక్కుకున్నా. దానికన్నా ముందు త్రిశూలం 4 గుచ్చాలు పెట్టుకున్నాం కదా. అవును, త్రిశూలం 4 గుచ్చడమేమిరా? బాబు నువ్వెన్నో సినిమాల్లో చాలా గుచ్చుకున్నావు కదా బాబు. గుచ్చుకుంటేనే మొక్కు బాబు. జానకి ఏమండి ఓ ముక్కు కూడా నీకుంది కదా జానకి. నిప్పులలో నడిపించాలని మొక్కుకున్నాను కదా. ఏమండి
బాబు నిప్పుల గుండం మీద నడవాలి బాబు. రా బాబు, రా బాబు, రా బాబు, రా బాబు. నీ మొక్కు తీరిపోయింది జానకి. నీ మొక్కు కూడా తీరిపోయింది కదండి. జానకి సివిల్ డ్రెస్ లో సేమ్ పందిలా ఉన్నాడు. నేను నాన్న చిన్నప్పుడే పారిపోయిన నీ పుత్రరత్నాన్ని నాన్న. మరి అది వీడు మన పుత్రరత్నం. వీడు మన పుత్రరత్నం అయితే వాడెవడు జానకి? ఆయన బొబ్బర్ సార్ అనీష్ బాబు. ఇంకా ఇక్కడ పురుస్తున్నావే చెల్లెమో, నా కొడుకు దొరికినాడు కదా. బిడ్డకు ఆకలేస్తున్నట్టుంది జానకి. పొడి పొడి అడగల నేను దాన్ని మీ కొడుకు కాదు అని చెప్పినాను, అయినా వినకుండా నాది ఇప్పు మొత్తం ఇందులో నిప్పులేసి నడిపిద్దరు కదా నీ అమ్మ కడుపు మాట బాబు. ఏ ఒక సెలబ్రిటీ అంటే ఎవరు ఎప్పుడు ఎలాంటి కేసులు వేస్తారో తెలియదు. ఇది ఒక వింత కేసు. మా అబ్బాయి బాగా ఎంటర్ చేసి నాకు ఎక్స్పెక్ట్ చేశా వీడి కాకుండా ఇంకోటి ఎవరైనా తీసుకొస్తామో క్లైమాక్స్ అనుకుని అలా తీసుకొచ్చారు. గుడ్, బాగా చేశారు. రోజా గారు, మీ అమ్మ నాన్న ఓవరాక్షన్ తట్టుకోలేకపోయాం, కొడుకే పారిపోయాడు. వెరీ నైస్. ఇంటి చుట్టుపక్కల ఆడవాళ్ళందరూ పరిచయం చేసుకో, నీకు కూడా చేదోడు వాదోడుగా ఉంటారు. సరేనండి, నేను పోయి ఇంట్లో పనులు చూసుకుంటా. అక్క ఎవరు? నా పేరు మాలతి అక్క, ఈ వీధిలో కొత్తగా వచ్చాను, స్వీట్ తీసుకో అక్క. అవునా, నువ్వు కూడా నా అంత అందంగా ఉన్నావు. అక్క అక్క ఎవరో బాగా వచ్చాడు. మీరు? నా పేరు మాలతి అండి, ఈ వీధిలో కొత్తగా వచ్చాను, ఇంట్లో అక్కుంటే పరిచయం చేసుకుందామని. అక్కుందా ఇంట్లో? అక్కలేదు, బావే ఉన్నా. హలో బ్రదర్, నా పేరు చిత్తరంజన్. నా పేరు భరణి బ్రదర్. ఇక్కడ ఇల్లు తీసుకున్నా. ఓహో, మా ఇల్లు చూసి చెప్పండి ఎలా ఉంది? మామూలుగా లేదు ఇల్లు బ్రదర్ మీది. ఇల్లుకి వాస్తు ఏ రేంజ్ లో ఉండాలో ఆ రేంజ్ లో ఉన్నాయి బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. వస్తుంటే పక్కనే ఉంటాం కదా. అదేమో బాబోళ్ళ తమల్లా ఉంది, ఈడేమో కాలికే తమ్ముళ్ళ ఉన్నాడు. ఈ ఆడవాళ్ళు మ్యాచింగ్ గాజులు మ్యాచింగ్ చీరలు చూసుకుంటారు కానీ బాచిన మగుని సరిగా చూసుకోరు, అదేంటో మరి. చింత చచ్చిన పులుపు సావలేదు. పాట ఆపేశారు, ఇక డాన్స్ ఆపరే. ఇది డాన్స్ కాదే, నరాల వీక్నెస్. ఏమండి, ఈ రోజు మన పెళ్లి రోజు అండి. గిఫ్ట్ ఏం తెచ్చారు నాకు? గిఫ్ట్ కదా. అరే అయ్యారు చెప్పండి. అమ్మగారికి మంచి బహుమతి ఇవ్వాలరా. 10 మంది ఆ బహుమతిని చూసి అలా కూర్చుండి పోవాలి. మంచి పాట చేయించండి. బాబు, నన్ను చూసి ఎంత ఆనందపడుతూ ఉంటే మీ తాతను చూసి ఎంత ఆనందపడతావు? ఎవరు? పాలేరు. మనవడా అచ్చం మీద అన్న పోలికే. నన్ను మర్చిపోయావా? నిన్న ఎలా మర్చిపోతానండి, రోజు గుర్తొస్తారు. అయ్యగారి పిల్లలు బయట చెప్పరా? అమ్మగారు కళ్ళు పోతాయి. వెల్కమ్ టు అవర్ షో వార్ మహిళ 10 కోట్ల ప్లస్. 10 కోట్ల ప్లస్. ఒకప్పుడు తన అందంతో యువకుల్ని ఉర్రూత లోగించిన యాంకర్ ఇప్పుడు ఊగుతూ వస్తుంది. ప్లీజ్ వెల్కమ్ యాంకర్ రష్మి. ఏం చేస్తున్నావు ఇప్పుడు? గుంటూరు టాకీస్ పార్ట్ 2 చేస్తున్నా. రెండో కంటెస్టెంట్ గా ఎవరు వస్తున్నారు తెలుసా? యాంకర్ ఫ్రీ ముఖి. ప్లీజ్ వెల్కమ్. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ,